నమస్కారం వీవర్స్. శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామి వారు మనకందించిన స్ఫూర్తినందించే ఆధ్యాత్మిక కథలు. రెండవ కథ ఇంద్రియ నిగ్రహం. జింకను వేటాడే సమయంలో వేటగాడు శంఖానాదం చేస్తాడు. ఆ ధ్వనికి ఆకర్షితురాలై జింక కొంతసేపు పరుగు నాపి నిలబడుతుంది. అదే సమయంలో వేటగాడు జింకను వధించటానికి ప్రయత్నించి కృతకృత్యుడవుతాడు. అలా శబ్దాకర్షణకు లోనై జింక తన ప్రాణాన్నే కోల్పోతుంది. ఏనుగును పట్టుకోవటానికై మొదట ఒక గుంతను తవ్వి దానిపై గడ్డిని కప్పుతారు. ఏనుగు గడ్డిపైకి వచ్చి గుంతలో పడిపోతుంది. ఆ తర్వాత దానిని మచ్చిక చేసుకోవటానికై ఆడ ఏనుగును దాని వద్దకు పంపిస్తారు. ఆడ ఏనుగు స్పర్శ తగలగానే ఏనుగు మెత్తబడిపోతుంది. ఆపై దానికి తగు శిక్షణనిచ్చి తాము చెప్పిన పని చేసేటట్లు చేస్తారు. అలా ఏనుగు స్పర్శకు లొంగిపోయి ఏనుగు తన స్వాతంత్రాన్నే కోల్పోతుంది. దీపాన్ని వెలిగించగానే ఆ వెలుతురుకు ఆకర్షింపబడ్డ పురుగులు ఆ జ్యోతిలో పడి మాడిపోతాయి. ఒక రూపానికి ముగ్ధులై పురుగులు నాశనమవుతున్నాయి. చేపలను పట్టే గాలానికి ఒక వానపామును తగిలించి నీళ్లలో వదిలిపెట్టగానే చేప దాని రుచి కాశపడి గాలానికి చిక్కుకొని తన జీవితాన్నే కోల్పోతుంది. తేనెటీగ కమలంపై వ్రాలి మధువును గోలసాగింది. సూర్యాస్తమయము కాగానే కమలదళాలు ముడుచుకోసాగాయి. కమలం యొక్క పరిమళానికి బందీ అయిన భ్రమరము కమలాన్ని విడనాడలేదు. రాత్రిపూట పద్మం ముడుచుకుపోయినా రాత్రి గడిచిపోయి తెల్లారక తప్పదు. సూర్యోదయం అవుతుంది. మళ్ళీ పద్మం వికసిస్తుంది. అప్పుడు నేను తిరిగి ఎగిరిపోవచ్చు అని భ్రమరం ఆలోచించింది. కానీ దురదృష్టవశాత్తు ఒక ఏనుగుల మంద అటువైపు వచ్చింది. ఆ పద్మమున్న కొలనులో దిగి ఏనుగులు నీళ్లతో ఆడుకోసాగాయి. తొండాలతో పద్మాలను త్రెంచి నలిపివేయసాగాయి. భ్రమరమున్న పద్మము కూడా ధ్వంసమయ్యింది. భ్రమరము మృత్యువాత పడింది. పైన చెప్పిన ప్రాణులన్నీ తలా ఒక ఇంద్రియము వలన ఆకర్షితులై నాశనమయ్యాయి. మానవుడు శ్రవణ, త్వక్, దృశ్య, రూప వాసనలతో నిత్యము ఆకర్షణలకు గురి అవుతూనే ఉన్నాడు. అందువలన మానవుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఇబ్బందులకు గురి అవుతాడు. భర్తృహరి ఇలా అన్నాడు. దీపజ్వాల మండిస్తుందని తెలియక పురుగు మంటలో పడిపోతుంది. గాలానికి ఉన్నది తన మృత్యువుకు కారణమవుతుందని చేపకు తెలియదు. కానీ మనకు తెలుసు. ఇంద్రియానందకరమైన విషయాలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయని. అయినా వానిని వదులుకోలేము. భ్రమ యొక్క ప్రభావము ఎంత దుష్కరమైనదో కదా. దీనిని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం వీవర్స్? ప్రతి ఒక్కరూ కూడా ఇంద్రియ నియంత్రణ కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. అతి తొందరగా దేనికి
లొంగవద్దు, ఆకర్షింపబడవద్దు. జై సాయిరామ్.